నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన వెంట వచ్చేది ఏంటిదంటే దేవుని కృప. మొదటిదిగా చెప్పాలి, గట్టి చెప్పాలి. మన వెంట వచ్చేది ఏంటి? కృప, క్షేమమే. ఇంకా మన వెంట వచ్చేది మనం తీసుకుపోయేది ఏం లేదు. మన బ్రతికిన రోజులు మనం అనుకుంటాము నా వెంట ఆస్తి వస్తుంది, ఆస్తి లేకపోతే బ్రతకలేను, ఇల్లు లేకపోతే బ్రతకలేను, భార్య లేకపోతే బ్రతకలేను, పిల్లలు లేకపోతే బ్రతకలేను, లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే బ్రతకలేను, ఇంకెవరు. కానీ మనం ఎలా బ్రతకగలుగుతామంటే కృపతో. దేవుడికి మహిమ కలుగును గాక. దేంతో చెప్పాలి? కృపతో. ఇది గాక వేరేది ఇంకెవరన్నా అతిశయించిందంటే అతిశయించేవాడు కేవలం ప్రభునందే అతిశయించాలి. ఇంకా వేరే దేని గురించి ఏదన్నా ఆశపడినమ్మా అది దేవునికి కృప కాదు. కృప దేవుడిచ్చేది. చెప్పాలి, కృప ఏంటిది? దేవుడిస్తాడు. అడిగితే వచ్చేది ఏంటి? సహాయం. అడిగితే వచ్చేది ఏంటి? అడిగి మనం తీసుకోవడం అంటే సహాయము. అది లేకపోయినా మనం అవసరానికి వాడుకోవడానికి అడుక్కొని తీసుకున్నాము, అది సహాయం, అవసరం అది. అయితే సహాయం ఎంతసేపటికి ఆధారపడుతుంది? సహాయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనం ఇచ్చేయాలి, తప్పదు. కృప అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి ఇచ్చేది ఉండదు. చెప్పండి, కృప అంటే ఏంటి? మళ్ళీ తిరిగి ఇచ్చేది ఉండదు. దేవుడు ఇచ్చేది కృప. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కృప మనిషి మీద ఉన్నది. అందుకే రోగం ఉందయ్యా అని అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. ఆమేన్. అయ్యో నేను అయిపోతుంది ప్రభా, నా కృప నీకు చాలన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి మీద ఉండవలసింది ఏంటంటే కృప, క్షేమము. చెప్పండి, ఏముండాలి? చెప్పాలి గట్టిగా. కృప ఉన్న వ్యక్తుల మీద వాళ్ళకు దేని మీద ఆశ ఉండదు. ఫస్ట్ ఈజీగా చాలామంది అనుకుంటారు కృప ఉన్నదని ఎట్లా గుర్తుపట్టగలుగుతామనంటే, కృప ఉన్న వ్యక్తులకు లోకంలో ఏదున్నా లేకపోయినా స్తోత్రం. ఎందుకంటే ఆయన కృప నా మీద మెండుగా ఉంది కాబట్టి. చెప్పాలి గట్టిగా, ఏమంటారు? ఆయన మీద, నా మీద, ఆయన కృప నా మీద ఉంది కాబట్టి చాలు. నాకు ఏమున్నా లేకపోయినా ఆయన కృప నాతో ఉంది. స్తోత్రం కలుగును కాక. ఇల్లు లేదా? కృప ఉంది. ఎవరు లేరా? కృప ఉంది. అలా పిల్లలు లేరా? కృప ఉంది. ఎలిగాలే? కృప ఉంది. స్తోత్రంగా చెప్పండి కదా. ఇట్లా ధైర్యంగా చెప్పే ఆ దమ్ము సత్తా ఉండాలి ఎవరికనంటే ఆయన మీద అతిశయించే వాళ్ళకు ఉంటుందంట. ఇది స్తోత్రం కలుగును కాక. ఏం లేదా నీకనంటే అన్నికంటే శ్రేష్టమైంది, ఆకాశము కంటే అత్యున్నతమైంది ఆయన కృప. ఆ కృప నా ఎడల హెచ్చుగా ఉంది. సరిపోదా? కృప మీద సంతోషించే వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తారు. ఏం లేదు నా దగ్గర, ఏం లేదు అని అనుకోని ఏటు కూడా వేసుకునే వాళ్ళకు కృప మీద అతిశయించబడదు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, జయించు వారికి నా సింహాసనం ఇస్తాను. చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం అందరం అనుకుంటామో మనం జయించాలి అని అంటే ఏం జయించాలి, ఏంది జయించాలంటే ఈరోజు నీకు ఏమీ ఉండదు, అయినా సరే అపవాది మనుషులు నీ దగ్గర ఏం లేదు అని ఎగతాళి చేస్తారు. అమ్మ బాగా వినండి, నా మాట వినండి. ఈరోజు చాలామందికి, కొంతమందికి ఇల్లు కాలేదని, కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదని, కొంతమంది ఉద్యోగం లేదని, కొంతమందికి ఏది లేదని, కొంతమందికి ఇది లేదు, అన్ని రకాలుగా ఏమాయని దేవుడు అని ఎగతాళి చేస్తున్నప్పుడు దీన్ని జయించను. ఏం చేయాలి? దీన్ని నువ్వు జయించాలి. దేన్ని జయించాలి అని మనం అనుకుంటాం కదా. జయించు వారికి ఏమిస్తానన్నాడు? నా సింహాసనం. నీ దగ్గర అసలు ఏముందని నువ్వు అతిశయిస్తున్నావు అంటే సత్తా ఉండాలి. ఏముండాలి సార్? దేవుడి కృప నా మీద ఉంది అంటే ఏముంది? దేవుని కృప నా మీద మెండుగా ఉంది. కృప ఉందా? కృప ఉంటే మరి అన్నీ వదిలేసుకుంటావు, అన్నీ వదిలేస్తావు. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు. ఈ కృప చాలు మనిషికి. అతిశయించువాడు దేవుని అందువే అతిశయించాలి. వెండి అందు, బంగారం అందు, ధన సంపద ఎందు, పేరు ప్రతిష్టల ఎందు పరిగెత్తకుండా దేవుని యొక్క నామ మహిమ కొరకు నా బ్రతుకు చాలు. స్తోత్రం కలుగును గాక. అందుకని నువ్వు బ్రతుకు దినములన్నీ ఏం లేకపోతే ఎట్లా బ్రతుకుతావు? ఏం లేదని నేను అన్ననా? నా దగ్గర ఏముందో తెలుసా? అంతకంటే శ్రేష్టమైంది కృపాక్షేమం ఉంది నా దగ్గర. అందరూ చెప్పాలి ఒకసారి గట్టిగా. ఏడ చెప్తారు మీరు?
కృప ఏది నీ వెంట వస్తుంది? నీ ఆస్తి నీకు అక్కరకు రాదు, నీ పేరు నీకు అక్కరికి రాదు. ఆమేన్. నీ పరువు నీతో రాదు. నీతో వచ్చేది ఏంటంటే ఆయన కృప, క్షేమమే. ఆ కృప నిన్ను కడవరకు నడిపిస్తుంది, ఆయన కృపలో చేరుస్తుంది. ఆయన సింహాసనం దగ్గరికి తీసుకుపోయేది ఆ కృపనే. మనం అనుకున్నాము ఎందుకు ఈ కృప అనంటే, ఈ కృప ఎక్కడుందో తెలుసమ్మా? ఆయన సింహాసనం మీద, ఆయన కూర్చున్న సింహాసనం చుట్టూ, సింహాసనం మీద ఇంద్రధనుసు కృప ఆవరించిందంట. ఒక మనిషి మీద ఉన్న కృప ఎక్కడికి తీసుకొని పోతుంది అంటే పరలోకానికి చేర్చబోతుంది, ఆ సింహాసనం దగ్గరికి. నీ వెంట ఉన్న ఈ కృప ఎక్కడికి తీసుకుపోతుంది అని నువ్వు ఆలోచన చేస్తే నిన్ను సింహాసనం తీసి చూపిస్తుంది. ఈరోజు ఆయన ఇంద్రధనుస్సు ఆయన సింహాసనమును ఆవరించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి ఇది అర్థం కాక భూమి మీద ఏం చేయాలని టెన్షన్ 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 వల్ల. దేనికి టెన్షన్ అంటే కడుపు గురించి. దేనికి? కడుపు గురించి. ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం ధరించుకుందామా అని ఎంతసేపటికి మీరు అడిగినాను మీ సుఖభోగ ఇచ్చల నిమిత్తమే అడుగుతారు తప్ప పరలోక సంబంధమైన వాటిని మీరు అడగరా. ఏం అడగాలంట మనం? అందుకని భక్తులు కొంతమంది తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో పౌలు గారు, సమస్తము పెంట అని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? సమస్తము పెంటతో సమానంగా భావించేసుకున్నాడంట. ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యము, ఈ కుటుంబాలు, ఈ పిల్లలు, ఇదంతా పెంట. నేను ఇవన్నీ వచ్చింది ఒంటరిగా, పోయేది ఒంటరిగా. దేవుడికి మహిమ కలుగును గాక. యోబు గారు గ్రహించిండ్రు. అందుకే అన్నాడు, అయ్యా నీ పిల్లలు పోయిండ్రు, పోతే పోయిండ్రులే. అయ్యా నీ ఆస్తి పోయింది, పోతే పోయింది. అయ్యా నీ గుర్రాలు పోయినాయి, పోతే పోయింది. అయ్యా నీకు అన్ని పోయినాయి, పోతే పోయింది. ఏందంతా నిబ్బరంగా చెప్తానంటే దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు. సోదరు, నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు ఏమి తీసుకుపోలే. వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చిన, పోయేటప్పుడు దిగంబరిగా వెళ్ళిపోతున్నా. మహిమ శరీరంతో వచ్చిన, మహిమ శరీరంతో వెళ్ళిపోతున్నా. ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకోవాలి. స్తోత్రం. లేదయ్యా వాళ్ళు ఎత్తుకపోతున్నారు నీ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు శత్రువులు వచ్చి పడ్డారు, ఒకేసారి పడ్డారు. నీ గుర్రాలు, నీ అన్ని ఆస్తి అంతా ఒక్కసారి ఎత్తుకపోతున్నారు, పోతే పోయింది. స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ అనంటే ఆ దేవుడి గురించి బ్రతకడమే నాకు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పి? ఎవరి మీద చేపట్టాడు? అందుకనే యోబు గురించి దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా? యథార్థపరుడు. సాతానుతో మాట్లాడుతుండే, ఈ తరం వాళ్ళు చూసినా ఒక్కసారి నా కుమారుని ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు అక్కడ ఆయన ఎంతటి నిజాయితీపరుడో, అతడు ఎంత నమ్మకస్తుడో అన్నాడు. ఈరోజు మీ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చారని ఎత్తుకపోండి, ఇప్పుడు చూపిస్తాను మీ ఉగ్ర రూపం. దొంగ పోలీస్ స్టేషన్ పట్టియాలి, వీళ్ళు పట్టియాలి, వీడిని తీయాలి, అది చేయాలి. నీ చారణ దొంగ గురించి మొత్తం వాళ్ళ జుట్టను దిక్కిస్తారు. సపోజ్ చారణ అంటే ఇక 100 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, ఇక వాళ్ళ జుట్లు ఊసిపోతాయి. అంతే కదా? నాది తీసుకుంటావా, నాది తీసుకుంటావా? కానీ యోబు, చెప్పండి, యోబు యథార్థపరుడు అంట. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేస్తారు. ఏంది ప్రభా యథార్థత అనంటే స్పష్టంగా చెప్తారు. కీర్తన గ్రంథంలో 11వ అధ్యాయంలో చివరి వచనంలో మనం చూడొచ్చు. యెహోవా నీతిమంతుడు. యెహోవా ఎవరంట? నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. ఎవరినంట? ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చెప్తుంది. ఏందయ్యా నీ వెంట వచ్చేది ఏంటంటే ముఖ దర్శనము చేస్తున్నాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయడానికి వెళ్తున్నాడు. అయ్యా నీవు అన్ని పోయినాయి, పోతే పోయింది. ఈ ప్రపంచం నాది కాదు, ఈ భూమి ఆకాశం ఆయన ఎదుట నుండి పారిపోతుంది. ఎంతమంది తెలుసా మాట చెప్పినాను? ఈ భూమి ఆకాశం ఏంటంటే ఆయన ఎదుట నిలవకుండా, భూమి ఆకాశం ఏమంటే ఆయన ఎదుట నిలబడకుండా పారిపోయే టైం వచ్చేసింది. భూమి ఆకాశమే ఆయన ముంగట నిలబడదు, కానీ దేవుడు నాకు ఇచ్చే భాగ్యం ఇచ్చాడు. ఏమంట? నేను ఆయన ముఖ దర్శనం చేయబోతున్నా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. మరి తక్కిన వాళ్ళు దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, దేవుడికి మహిమ. 53:7 వచనం. అతడు
దౌర్జన్యము నొందెను. ఏమన్నమ్మా? దౌర్జన్యము నొంది బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధించబడినా కూడా అతడు నోరు తెరవలేదాయే, ప్రేమ బదులు పలకలేదాయే. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో. జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. అందరం సిలువలో కరుణామయుని దయగల. ఆమేన్. ఈరోజు నోరు తెరవలేదు దేవుడు. సింహం లాంటి జీవం గల దేవుడు, సైన్యములకు అధిపతిని యెహోవా గొర్రెపిల్లలాగా మారి మౌనంగా ఉండి, ఎందుకయ్యా నీకు ఇంత రోషం లేదు అని అంటే, రోషం గల దేవుడు ఆయన పేరు. అలాంటి జీవం గల దేవుడు కాలు ఉరిమి చూస్తే ఆకాశం భూమి ఆయన ఎదుట పారిపోతుంది. అలాంటి గొప్ప జీవం గల దేవుడు చెంప మీద కొట్టిన మాట్లాడతలేడు, పెడిగుద్దులు గుద్దుతున్నా మాట్లాడతలేడు. ఎందుకయ్యా నీకు ఎక్కడ పోయిందయ్యా మీ రోషం గల దేవుడు తండ్రి అని అంటే, ఈ వీటి గురించి నేను చూసేది కాదు. ఇవన్నీ ఒకరోజు నాశనం అయిపోతాయి. సజీవమైంది ఒకటి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది? నిలకడ లేని జీవితం అంతా మనకొద్దు. ఈ నాశనం అయిపోయే దాని గురించే మనం కష్టపడి దేవుని సింహాసనం పడగొట్టుకుంటాం. చెప్పాలి. అందుకే వాడతారు కదా, ఆస్తులన్నీ పోయినా అనాథగా, ఆప్తులే విడనాడిన ఆరోగ్యం, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. అందుకే భక్తులు అడిగిన ఏమనంటే, తిని ఓ మనలో చూసుకుంటారంటే, వాళ్ళు నన్ను తిట్టిండ్రని వాళ్ళ మీద ఓ పాడేసుకుంటారు. వీళ్ళు నన్ను వదిలేసిండ్రు, వీళ్ళ మీద అదేంది కాదు. అన్నీ పోయినా యోబులాగా నేనుంటా, నీతో నేను ఉంటాను యేసయ్యా. ఎవరితోటి? యథార్థవంతులు ఏం చేయబోతున్నారు? ముఖదర్శనం చేస్తున్నారు. మన ముఖదర్శనములో మన ముఖ చిత్రము యేసుక్రీస్తుతో కలవాలి. దేవుడికి మహిమ కలగదు గాక. గట్టి చెప్పాలి. ఎవరితో కలవాలి? గట్టి చెప్పాలి. అందుకే అన్నాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో. ఎందుకు యెహోవా మందిరంలో నివసిస్తానంటే, యేసుక్రీస్తుకు అలాంటి మనసు ఉంది కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి మనసు, అలాంటి స్వభావం ఎవరికి ఉంది అని అంటే, మన తండ్రి అయిన దేవుడు గొర్రెపిల్లగా మారిండు. ఆమేన్. ఆయన ఎవరంట? యూదా గోత్రపు సింహం. ఆయన చెప్పండి, ఆయన ఎవరు చెప్పాలి? యూదా గోత్రం సింహం అని అంటే కాలు చూస్తే చాలు, సింహం పక్కన అందరు సింహాన్ని చూస్తే వరకు భయం. అలాంటి సింహము లాంటి మన జీవం గల దేవుడు ఎందుకు సింహము గొర్రెపిల్లగా దేవుడు చూపిస్తున్నాడు తెలుసు? అక్కడ నేనే సింహంలాగా ఉన్నవాడిని గొర్రెపిల్లలాగా. గొర్రె మనం సపోర్ట్ చేస్తుందా? బొత్తు కరచరిస్తున్నా ఎన్నన్నా కానీ వదకు తేబడిన గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు. ఈరోజు సంగమా, నువ్వు నాలాగా మారు. ఎందుకు దేవుడు మన గురించి గొర్రెపిల్లలాగా మారిండో తెలుసమ్మా? మనందరినీ ఆయన ఎదుట మనం కూడా గొర్రెపిల్లలాగా ఆయన ఎదుట నిలబడాలని. పోయిన వారం చెప్పిన, మృగముల మధ్యలో మనం ఉన్నాము. ఎక్కడున్నాం మనం? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈ మృగాల మధ్యలోనే ఉన్న యెహోవా ఆ తండ్రిని చూస్తుండాలి. ఆయన కూడా పేరు ఏమని పెట్టిండు తెలుసమ్మా? ఒక అన్ని మృగాలతో వచ్చి, నాకు ఇష్టం లేదు ప్రభు, నాకు భయం అవుతుందంటే, యూదా గోత్రపు సింహము అని ఆయన పేరు. ఆయన పేరు గొర్రెపిల్ల. ఏమంట? గొర్రెపిల్లగా మారాడు. ఈ రెండు సాధువు జంతువు ఒకటి ఉంది, క్రూరమైనది ఒకటి ఉంది.
అడవికి రాజుగా ఒకటి కనబడుతుంటే ఆమెన్ అందరికి ఇష్టమైన గొర్రెపిల్లగా ఒకటి కనబడుతుంది. అందరు కొట్టుకొని చంపుకునేది తినేది, ఏది దొరికినా ఈజీగా కొట్టుకొని చంపుకునేది ఒకటైతే అందరు తినేది గొర్రెపిల్ల. అందరు తినేది మేకలు తింటారు కదా, చెప్పాలి. అందరు తినేది ఎవరు? మేకలు ఈజీగా తినబడుతుంది. మటన్ అంటే ఎవరు తిన్నారు చెప్పండి? మటన్ అంటే అందరు తింటారు. కానీ అలాంటి జీవం గల దేవుడు నేను ఎలాగ మారిన తెలుసా? ఎవరెవరికి ఇష్టం కావాలో వాళ్ళు నన్ను కొట్టుకొని తీసుకొని వచ్చు. నన్ను కొట్టండి, తీసుకొని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే కొట్టేవాడికి చెంపనిచ్చిండు, వీపునిచ్చిండు, తిట్టేవాడికి చెవులనిచ్చిండు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటే, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నన్ను కాదు ప్రభా, నీలాగా నేను మారుతున్న గొర్రెలాగా. చెప్పండి. ఈరోజు నువ్వు నా గొర్రెవైతే నా స్వరము వింటావు, గొర్రెలు కాకపోతే నా స్వరము వినవు. ఈరోజు నువ్వు దేవుని గొర్రె పిల్లగా ఉంటే సంఘము ఆయన ఎదుట ఆయనలాగా మారాలి. నేను గొర్రెని కాదు ప్రభు, నేను కసాయాన్ని అని అనుకుంటే కత్తి చేతిలో పట్టుకో. గొర్రె పిల్లవైతే సింహాసనానికి తల వంచు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు తల వంచేది గొర్రెపిల్ల, తలెత్తేది నువ్వు కనుక ఇప్పుడు భూమి మీద తలదించుకుంటే పరలోకంలో తలెత్తుకొని ఆయన ముఖాన్ని చూడబోతున్నావు. అందరూ సిగ్గులేదానికి నువ్వు మాట్లాడడానికి పౌరుషం లేదా? లేదు, ఆల్రెడీ చచ్చిపోయింది. అది ఏమైపోయింది? అది బాప్తిసం తొట్టిలో ఎప్పుడో పోయింది. ఏమైంది? మన నా అనేదంతా అందులో వెళ్ళిపోవాలి. ఈరోజు బాప్తిసం కూడా పొందుకపోతున్న చచ్చిపోవాలి. అహంకారం చచ్చిపోవాలి, అహంభావం చచ్చిపోవాలి, కోపం అతిశయం చచ్చిపోవాలి, లోకాశ చావాలి, శరీరాశలు చచ్చిపోవాలి. ఇక నేను చచ్చిపోయిన ఆల్రెడీ శవాన్ని. చెప్పండి ఏమన్నా? నేను ఆల్రెడీ శవాన్ని. చెప్పండి గట్టిగా. నీ ఇష్టం మనుషులను ఏ ప్రభావ అని దేవునికి వదిలేయాలి. మళ్ళీ తిరిగి మనుషులకి ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వదు? మనం ఏది కోరుకోవద్దు. ఇది నీ ఇష్టం, ఇది నీది. చెప్పండి. వినవాలి నాకు. ఇది ఎవరిది? ఈ శవం ఎవరికి? చచ్చిన పోయిన శవం ఎవరికైనా వాడబడుతుందా? లేదు. కానీ ఇది ఎవరికి వాడబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవునికి. ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆలయం. ఎవరికిది చెప్పాలి? ఇది దేవుడి నివాసం చేసే దేవాలయం. ఇది ఈ దేహం. ఇప్పుడు ఈ దేవాలయము గొర్రెపిల్లలాగా మారాలి. ఎట్లా మారాలి చెప్పాలి? అందుకని ప్రతి ఇంట్లో గొర్రె ఉందా, తొడేలుందా చెప్పాలి, చూసుకోవాలి. నా ఇంట్లో నేను ఎలా ఉన్నా, నా శరీరంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంట్లోకి వెళ్ళినాక ఒంటరిగా ఉన్నప్పుడు మీ స్వభావం ఏంటిదని మీకు తెలుస్తుంది. ఎప్పుడంట? ఒంటరిగా ఉన్నప్పుడు మీ స్వభావం ఏంటో తెలుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి క్రియలు చేస్తున్నావు? పనికిరాని చెత్తలాగా ఆలోచన చేస్తున్నావా? యేసుక్రీస్తులాగా ఆలోచన చేస్తున్నావా? లేకపోతే ఫోన్ దొరికింది కదా అని పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావా? లేకపోతే ఇష్టమైన చేస్తున్నావా? నీ ఒంటరితనంలో దొరుకుతుందంట. నువ్వు ఎక్కడ దొరుకుతావు? ఏకాంతంగా నువ్వు ఒంటరిగా ఉంటుందో అప్పుడు కూడా దేవుడు రహస్య స్థలంలో నుండి నేను చూస్తూ ఉంటున్నాడు. ఎక్కడి నుంచి చూస్తాడు? రహస్య స్థలంలో. అయ్యా చెప్పాలా? వెళ్ళారు రహస్య స్థలంలో నుండి ఆయన నిన్ను చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే నీ గదిలో చూస్తాడంట, నీ ఇంట్లో చూస్తాడు. నువ్వు ఒంటరిగా ఎవరు తెలవకుండా నడుస్తాడు. అందుకని మనం ఒంటరి స్తోతిలో ఉన్నప్పుడు కన్నీళ్ళు కార్చండి, ప్రార్థన చేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు నీలాగా నేను మారాలి ప్రభా. చెప్పండి ఎట్లా మారాలి? ఒంటరిగా ఉన్నప్పుడు సైతాన్ వచ్చి శోధిస్తుంది, దాన్ని తరిమి కట్టేయాలి. ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్వభావమును గుర్తుపట్టగలగాలి. నేను క్రీస్తులాగా ఉన్నానా లేకపోతే ఇంకెవరిలాగా మారుతున్నా అని చెప్పి నిన్ను నీవు దేవుని సన్నిధిలో చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తుగా చెప్పండి, గట్టిగా చెప్పొచ్చు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట చెప్తాడు, ఒక చక్కటి మాట చెప్తా ఉంటాడు. చూడొచ్చు మనము. ప్రకటన 3:21.
నేను జయించి హ్మ్. నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించి వానిని ఆ. నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చెప్పండి, ఎవరికి ఇస్తాడట ఈ సింహాసనము? ఎవరైతే జయిస్తారో వారికి. ఏం జయించాలి నేనంటే, నేను చెప్పిన పోయిన వారం ఏది, మృగములు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు మృగాల మధ్యలోకి వెళ్ళిపోయినంట. చెప్పండి ఎక్కడికా అమ్మ, చెప్పాలి గట్టిగా. ఆయన ఎక్కడికి పోయిండు? మృగముల మధ్యలోకి వెళ్ళిపోయాడు. సాతాను చేత ఒంటరిగా పరిశుద్ధాత్మతో మాత్రమే శోధించబడడానికి వెళ్తారు. ఈరోజు నీకు కూడా అలాంటి శోధన నీకు ఎదురవుతుందా? ఇప్పుడు నువ్వు జయించే సమయం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఎంతమందికి ఇలాంటి నన్ను కూడా ఇటు దిక్కెళ్ళి బాధ, ఇటు దిక్కెళ్ళి వస్తున్నాయి, ఇటు దిక్కెళ్ళి వస్తున్నాయి, ఇటు దిక్కెళ్ళి వస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రభులాగా నువ్వు మారుతున్నావు. నువ్వు కూడా కత్తి చేత పట్టుకో. ఆ కత్తి పేరే పరిశుద్ధాత్మ, ఆత్మ ఖడ్గం. ఏంటిది? ఆత్మ ఖడ్గము చేతులు పట్టుకొని దేవుని వాక్యము, ఈ జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి. జ్యోతి లాగా నువ్వు ప్రకాశించాలి. ఈరోజు శోధించబడుతున్నావా? దేవుడు ఆత్మ నిన్ను పరలోకంలో ఉన్న తండ్రికి సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి మార్గం తెరవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీకు శోధన మొదలైంది, లేకపోతే నీకు ఇబ్బంది మొదలైంది, నీకు భారం మొదలైంది అని అంటే నీ రూపురేఖలు మారబోతున్నాయి. చెప్పండి, చెప్పాలి, ఏం మారబోతున్నాయి? నీ రూపురేఖలు ఆ గొర్రె పిల్లలాగా నువ్వు మారబడి పరలోకానికి చేర్చడానికి, ఆ సింహాసనం ఎదుట నువ్వు నిలబెట్టడానికి దేవుడు నీకు ఇచ్చిన అనుమతి. అగ్ని లాంటి శ్రమల మధ్యలో నువ్వు వెళ్తున్నాయేమో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చెప్పినా మొదటి మెట్టేది మారు మనసు. ఓకే, రైట్, డన్. ఒక మెట్టు అయిపోయింది. రెండో మెట్టు బాప్తిజం లేని వాళ్ళకు బాప్తిజం పొందుకోవడానికి. ఆమేన్. ఎవరికైతే మారు మనసు అంటే ఏంటిది? ఇంతకుముందు దొంగతనం చేసినాం, ఇప్పుడు నేను చేయను. ఇంతకుముందు పాపం చేసినా చేయను. ఇంతకుముందు మోసం చేసినాం, చేయను. ఇక మీట నా పాత జీవితాన్ని వదిలేస్తున్నా అనుకొని వదిలిపెట్టడమే మారు మనసు. మొదటి మెట్టు. రెండో మెట్టు, మారు మనసు పొందిన వ్యక్తి బాప్తిజంలోకి అడుగుపెట్టిండు. బాప్తిజం పొందుకొని ఇక అయిపోయింది అని కాదు, ఇప్పుడే మొదలైంది. బాప్తిజం పొందుకున్న వ్యక్తి సూపర్గా చక్కగా ఉంటాడని కాదు. బాప్తిజం పొందుకున్న వ్యక్తి చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డం. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. నా వెనకాల మీరు ఆన్సర్ చెప్పరా? మూడోది ఎందుకు ఉండాలి? మేము పొద్దుగాలనే వచ్చినాము, తినలేదని అంటారు. కొంచెం పెడతానులేండి, ఏం పర్లేదు. కొంచెం నోరితే చెప్పాను గట్టిగా. మొదటిది ఏంటిది? నోరితే చెప్పాలి. రెండోది, మూడోది పరిశుద్ధాత్మతో సంఘము నింపబడి ఉండాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ దిగేసి వచ్చి ఆయన మీదకి దిగొచ్చినప్పుడు ఆయన ఆత్మ ద్వారా అరణ్యంలోకి నడిపించండి. అంటే మృగాల మధ్యలోకి. ఎక్కడ తీసుకుపోయాడు? అరణ్యంలోకి, మృగాల వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ తీసుకొని పోయాడు. ఇప్పుడు చెప్పండి, దీన్ని అగ్ని అని అంటాం. నాలుగో మెట్టు ఏంటిది? అగ్ని లాంటి పరీక్ష. చెప్పడం ఏం పరీక్ష వినవాలి నాకు. మీకు అగ్ని లాంటి శ్రమలు వస్తున్నాయని ఏదో పెద్ద వింత చేయబడకు. షద్రక్, మెషక్, అబేద్నెగోకు అగ్నిలో నడిచిండ్రు. అగ్ని లాంటి పరీక్ష మీకు. అయ్యో, నేను ఎట్లా నిరూపించుకోవాలి, నేనేం చేయాలి అని అగ్ని లాంటి సమస్య నీకు ఇలా వచ్చిందా? నువ్వు క్రీస్తులాగా మారబోతున్నావు. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది అని అంటే నువ్వు యేసు ప్రభువు మార్గంలోకి వెళ్ళబోతున్నావు. అయ్యో ప్రభువా, నా విశ్వాసంలోకి ఇంత శత్రువులను తరుముతున్నారు కదా. ముందు సముద్రం ఉంది, వెనుక ఏముంది? శత్రువు తరుముతున్నాడు నన్ను. అయిపోతుంది. అప్పులు నన్ను తరుముతున్నాయి, ఇబ్బందులు నన్ను తరుముతున్నాయి, శత్రువు నన్ను తరుముతున్నాను అంటున్నావా? నీకు అగ్ని లాంటి పరీక్ష మొదలైంది. ఆరోగ్యం బాగలేదు, మరణము వెంటాడుతుంది, తొవ్వ దొరుకుతలేదు, ఏమి దోచడు, ఏమి చేయాలో నాకు దిక్కు తోస్తలేదు. అప్పుడు యెహోషాపాతు చెప్పిండు, నాకు ఏం చేయటకు దిక్కు తోస్తలేదు, మాకు దిక్కు నువ్వే యేసయ్యా. ఏమన్నాడమ్మా? మాకు దిక్కు నువ్వే, మాకు దిక్కు నీవే, మాకు త్రువ చూపించేవారు ఇంకెవరు లేరు, మాకు నువ్వే దిక్కు అని యెహోషాపాతు దేవుని ముందు పెట్టిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు
ఈ అనారోగ్యంలో నుంచి నేను బతకలేకపోతున్నా, అయిపోయింది, డాక్టర్ చెప్పింది క్లోజ్. భయపడకు, ఆయన చెప్పలే, ఆయన ఇంకా చెప్పలే. మనుషులను నేను కథం చేసేస్తా, ఏం కాదు, ఆయన చెప్పలే, నేను కథం చేస్తాను. నేను అంత పోయింది. స్తోత్రం, నా దేవుడు పరలోకం ఇస్తున్నాడు. స్తోత్రం కలుగుతుంది కాక. అయిపోయింది, నీ జీవితమే వేస్ట్ అయిపోయింది. లేదు, నా దేవుడు చెప్పలే, ఇప్పుడే మొదలైంది. ఇది విశ్వాసం. వాళ్ళ విశ్వాసంలో సాగినరు. ఆ విశ్వాసపు యాత్ర 4వ మెట్టు. అగ్ని లాంటి శ్రమలు నీకు వస్తున్నాయి, భయపడకు. ఇబ్బందుల కొలిమిలో ఉన్నవా? ఆమేన్. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. ఈరోజు ఈ కొలిమిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. ఈ అగ్ని లాంటి శ్రమలలో నుంచి దేవుడు నిన్ను సువర్ణంగా సిద్ధపరచబోతున్నాడు. నేను నిన్ను పుటమి వేసి తిని, నేను కూడా నిన్ను ఏం వేస్తున్నా? పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లుగా కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను రక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఏమంటది? పరీక్షించి. ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను. అయ్యో దేవుడా, అన్ని నా ఇంట్లో ఇబ్బందులే. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి ఇబ్బందులు వస్తున్నాయి? అర్థమైందా మీకు? చేతులు ఎత్తి గట్టి అయ్యా ఒకసారి ఈ చేతులను చూపి, ఆ చేతులు చూద్దాం ఎంతమందికి ఇబ్బందులు ఉన్నాయి చూద్దాం. ఇబ్బంది నా ఇంట్లో ఉన్నది, అన్ని ఇబ్బందులే, వీళ్ళతోటి ఇబ్బంది, వాళ్ళతోటి ఇబ్బంది అన్న వాళ్ళు మాత్రమే ఎవరన్నా ఉంటే నీకు ఇబ్బందిగా ఉందా? నీ ఇబ్బంది కొలిమి ఉందా? ఎంతమంది ఇబ్బందులు పడుతుండ్రు? దేంతో ఇబ్బంది పడుతుండ్రు? ఒక్కసారి చూడండి ఒకసారి. భర్తతోట, భార్యతోట, పిల్లలతోట, అన్నదమ్ములతోట, అక్కచెల్లెలతోట, లేకపోతే శత్రువుతోట, సైతంతోట, రోగాలతోట, డబ్బులతోట, అప్పులతోట, లేకపోతే నీకు సాయిత్యాన్ని కనబడి మోసం చేస్తుందా? కొంతమందికి అదొచ్చి మీద కూర్చుంటుంది, ఇదొచ్చి మీద కూర్చుంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు? చేతులు లేదు అన్నవాళ్ళు స్తోత్రం. ఉన్నదయ్యా? ఏది లేదా? స్తోత్రం. ఇబ్బంది కొలిమిల్లో నేనే నిన్నేసిన. ఇంకా చెప్పండి, ఎక్కడ వేసిందంట? నేనే నిన్నేస్తున్నా అంటున్నాను. అందుకే కొంతమందికి ఎందులో తట్టుకోగలుగుతారో అందులో వేస్తాడంట. పెద్ద దాంట్లో వేస్తే నువ్వు అందులోంచి బయటకొస్తావు, చిన్న దాంట్లో వేస్తే నువ్వు అందులోంచి బయటకొస్తావు. ఈరోజు కొంతమందికి అప్పు, కొంతమందికి ఇబ్బందులు, కొంతమందికి శత్రువులు, కొంతమందికి పోరాటము, కొంతమందికి అన్నీ బాగుంటే భార్యతో పోరు, అన్ని మాట్లాడితే భర్తతో పోరు, అన్నీ బాగుంటే అన్నతోటి అన్న బాగుంటుంది. ఈ ఒక్కటి లేకపోతే సూపర్గా ఉంటుంది కదా, ఆ ఒక్కటే కదా నేను దేవుని మా దగ్గర నచ్చేది. అన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటి కనుక లేకపోతే నేను ఎంత బాగున్నా, అది ఒక్కటే నేను పరలోకం చేర్చబోతుంది. చెప్పండి ఏది? అన్నీ బాగున్నాయి కానీ ఇది ఒక్కటే నన్ను బాగా సతాయిస్తుందని చాలామందికి నిద్రపోతున్నారు. ఆలోచనలు పాడు ఆలోచనలు వస్తాయి, తట్టుకోలేరు. అయ్యో ఇది ఒక్కటి కనుక లేకపోతే హీరోలాగా అయితే, ఆ ఒక్కటే నిన్ను పరలోకం చేర్చబోతుంది. ఇది తరమకపోతే నువ్వు నా వైపు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను తరుముతుందా? నీకు దారి తెరవబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేనే నిన్ను ఇబ్బంది కొలిమిలో వేస్తున్నా. అమ్మ చెప్పండి, ఎక్కడమ్మా ఇబ్బందిలో ఈరోజు నీవు ఎదుర్కొంటున్నావా? సంగమా, ఇబ్బందిలో ఉన్నవా? భయపడకు. ఇబ్బంది కొలిమిలో ఉన్నవా? ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలాగా నువ్వు కూడా సువర్ణంగా మారబోతున్నావు. ఆయన మహిమ శరీరంతో లేచినట్టుగా నువ్వు కూడా అదే మహిమను పొందబోతున్నావు. చూడండి, నేను నిన్ను పుటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తము. ఎవరి నిమిత్తం చెప్పండి? ఇక ఎవరి గురించి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ ఇక్కడ కనబడుతుంది. ఇది నా కొరకే. ఎందుకు ప్రభా నన్ను ఇట్లా చేస్తున్నావు అంటే, నువ్వు నాకు కావాలి, నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తె, నువ్వు నా సింహాసనంలో కూర్చోవాలి. అమ్మా ఎంతమందికి అర్థమైందమ్మా? అర్థమైన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి. నువ్వు వద్దే చెప్పండి గట్టిగా, వినవాలి నాకు. ఇంకొంచెం గట్టిగా. ఎవరి నిమిత్తం ఇది? అరే ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ సమస్య వచ్చింది. మనం అనుకుంటాము నాకే వచ్చినాయి ఇన్ని బాధలు. లేదు, నా కొరకు నీకు బాధ వస్తుంది. చెప్పండి అందరు పక్కన చెప్పండి, నా కొరకు నీకు బాధ వచ్చింది. ఎందుకు ప్రభా నీ గురించి నన్ను బాధ పెడుతున్నావు అంటే, అది నిన్ను బాధిస్తేనే నువ్వు నా దగ్గరికి వస్తావు. ఇది కృప. ఇదేంటమ్మా? ఇది వద్దన్నావు అనుకో, మరి ఆయన దగ్గరికి వద్దా చెల్లె?
ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలా వద్దు? నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభా నీతో ఉండాలనుకుంటున్నా, నేను నీలో ఉండాలనుకుంటున్నా, నాకు నువ్వే కావాలేసి అనుకుంటే నువ్వే కావాలని నువ్వు నన్ను అడిగినావు కాబట్టి ఇగో ఈ ఇబ్బంది నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఆయన పరీక్షించకపోతే 10th క్లాస్ పాస్ అయినా అని ఎట్లా తెలుస్తుంది? 10th క్లాస్ పిల్లలకు పరీక్ష అవసరం, 1st క్లాస్ పిల్లలకు పరీక్ష అవసరం, LKG పిల్లలకు పరీక్ష అవసరం, డిగ్రీ చదువుకున్న వారికి పరీక్ష అవసరం, డాక్టర్ చదువుతున్న వానికి పరీక్ష అవసరం, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు నీకు పరీక్ష అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఏమవసరము? పరీక్ష లేకపోతే ఏది విజయం సాధించలేము. ఈరోజు ఎందుకు ఈ ఇబ్బందుల కొలిమి నాకు అనంటే, ఈ ఇబ్బందుల కొలిమిలో నిన్ను పుటము వేసి తిని నేనే, నా కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నా. ఈయన వాళ్ళే మీరు ఎంతమందికి ధైర్యంగా చెప్పగలుగుతారు? ప్రైజ్ ది లార్డ్. నేను నా దేవుని గురించి అన్నిటి దేవుడు మొదలుపెట్టిండు నాకనంటే స్తోత్రం. అన్నీ మొదలైన, అందుకే నన్ను దేవుడి గురించి మొదలైంది. ఇప్పుడు ఎవరెవరైతే ప్రేమిస్తుండ్రో ఆయనను, వాళ్ళను ప్రేమతో తప్పిస్తాడు దేవుడు. మనం కూడా తప్పిస్తా అని చెప్పి ఇన్ని ఇబ్బందులు పెట్టామనండి. అందుకే గిద్యోను గారికి తట్టుకోలేక అడిగినట్ట, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయి అయ్యా చెప్పండి. ఏమని అడిగినాడు? దేవుడు మాకు తోడుకుంటే ఈ శత్రువు మమ్మల్ని ఎందుకు దొరుకుతాడు, మాకు ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి, ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని అడిగితే ఆ దూత చెప్తుండు, పరాక్రమం గల బలాచుడా, నీ ద్వారా ఇన్ని ఇబ్బందులు కనుక నీకు రాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళావు కదా, నువ్వు అందరికి బయటికి వెళ్ళావు కదా, నా శక్తి ఏంటో నువ్వు చూడవు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇవన్నీ వస్తేనే దేవుని బలం దిగొస్తుంది. మరి నేను దేవదూత, పరలోకంలో ఉన్న దూత ఆయన దగ్గర దిగొచ్చిండు. దేవుడే ఆయన దగ్గరికి ఒక దూతను పంపించిండు. ఇదిగో పరాక్రమం గల బలాచుడు. దేవుని దూత వచ్చి ఆయనతో మాట్లాడుతుందంటే, నీకు కనుక ఇబ్బంది లేకపోతే నేను వస్తుంటే నైరోజు లేరు. స్తోత్రం కలుగును గాక. దేవదూత దిగేసి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన కూర్చున్న చక్కడికి దేవదూతలు దిగి రావడం, మాట్లాడడం అంటే ఇది మామూలు విషయమా? స్తోత్రం కలుగును గాక. వచ్చి చెప్తున్నాడు, వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను ఎవరి చేతిలోంచి విడిపి, మిథ్యానీయుల చేతిలోంచి విడిపించుటకే నువ్వు విడిపించబడు, నీతో పాటు కొంతమంది 100 మంది విడుదల రావాలి, వాళ్ళందరికీ విడుదల రావాలి. త్వరగా నీకు ఇబ్బందులు ఇస్తున్నదంటే నీ గురించి కాదయ్యా, నా గురించి. నీ ద్వారా కొంచెం కార్యం దేవుడికి ఉంది, నీ ద్వారా దేవునికి పని ఉంది. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, నా ద్వారా దేవునికి పని ఉంది చెప్పాలి గట్టిగా. ఎంతమంది ఇష్టపడతారు నన్ను దేవుడు వాడుకోవాలి? ఎట్లా వాడుకోవాలి? నీ మహిమను చాట, మీ శక్తిని చాట, వాడుకోవయ్యా నన్ను. ప్రతి నోరు చెప్పండి, నీ మహిమను చాట, మీ శక్తిని చాట, మీ మహిమను వాడుకోవయ్యా నన్ను, నా యేసయ్యా. ఎలాగ వాడుకోవాలి? మోషే చేతిలో కర్రవోలే, అహరోను ఊదిన బూరవోలే, మోషే చేతిలో అహరోను ఊదిన బూరవోలే, వాడుకోవై. యూజ్ మీ మై లార్డ్, నన్ను వాడుకో ఒక పాత్రగా. యేసయ్యా వాడు. శ్రమలలో, ఇబ్బందులలో నీవు ఉన్నప్పుడు పలికే మాట, వాడుకోవయ్యా నా యేసయ్యా. ఎలాగా? ఎలియాకు పంపిన కకులవోలే, నోవావు పంపిన పౌరం వోలే, ఎలియాకు పంపిన. ఆమేన్, ఆమేన్. వాడుకోవయ్యా నా యేసయ్యా, వాడుకోవయ్యా
ఈరోజు నీ టైం వచ్చింది. నువ్వు దేవుడి చేత బలపడడానికి వాడు ప్రతి ఇంట్లో ఆయన వాడుకోబోతున్నాడు. ఒక్కొక్కరిని ప్రతి ఇంట్లో శిష్యులుగా మారాలి. నా యేసయ్యా వాడుకోవయ్యా, యోనాను మోసిన చేపవోలే, యేసయ్యను మోసిన గాడిదవోలే, యోనాను మోసిన యేసయ్యను మోసిన గాడిదవోలే వాడుకోవయ్యా. నిన్ను వాడుకోవడానికే ప్రభు. ఆమేన్. ఈ సమస్య నీకు వచ్చింది అనంటే నువ్వు గొర్రె పిల్లలాగా మారు. అభిషేకించబడి దీవించబడబోతున్నావు సంగమా. ఈరోజు నీకు వచ్చిన ఇబ్బంది గొర్రె పిల్లగానే మారుతున్నావు. మహిమ రూపాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆత్మస్వరూపుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇబ్బంది కొలిమిలో నువ్వు పుటం వేయబడుతున్నావు. ఈ సిలువ యాత్ర, నువ్వు మోస్తున్న నీ సిలువ నిన్ను ఆయనగా మార్చడానికి. ఈరోజు నీకు ఇబ్బందులు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, కన్నీళ్ళు ఉన్నాయా, నీ దుఃఖములో ఆయన సంతోషించి ఈరోజు నీ దుఃఖ దినములన్నీ తొలగించడానికే ఆయన భారం భరించినడు. వాడుకోవయ్యా నన్ను, వాడుకో యేసయ్యా. ఈరోజు నీ పరిస్థితిని చక్కబెట్టడానికి సిలువకు సాదృశ్యము ఏంటిది మనం అనుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ సిలువ శ్రమ అంటే నిన్నే వదిలిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను వదులుకోవడం దేవునికి ఇష్టము లేదు. నువ్వంటే ఆయనకి ఇష్టం. పేరు పెట్టి నిన్ను పిలిచినాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు. తల్లి గర్భంలో నుంచి బిడ్డ ఇలా పుట్టుకొచ్చిందో తండ్రి మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ తల్లి గర్భంలోకి వచ్చినావు. ఆయన చిత్తము నీ ఎడల జరగడానికి, అందరు ధైర్యంగా చెప్పండి, ఆయన చిత్తము నాలో జరగడానికి, ఆయన చిత్తము నాలో నెరవేర్చుటకు నాకొచ్చిన ఈ శ్రమ తన మహిమ కొరకు నిలబెట్టడానికి. నాకు వచ్చిన ఈ శ్రమ ఆయన మహిమ ఎదుట నిలబెట్టడానికి. ఈరోజు నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి ఎందుకు ఇలా వస్తుంది అని అనుకోవడం కంటే చక్కటి చెప్తున్నాడు, నువ్వు నాతో ఉండాలి. నేను ఎలాగ మారినో నువ్వు కూడా అలాగే నడుస్తావు. నేను సిలువ మోసినాను, దెబ్బలు తిన్నాను, అందరితో ఊరందరితో దెబ్బలు తిన్నాను. నీకు అలాంటి పరిస్థితి రాలేను. చిన్న చిన్న శ్రమలు అని నీ ఇంటి వారితో, నీ కుటుంబంతో, ఒకని తల్లి వాళ్ళే, ఒక అన్న తండ్రే వానికి శత్రువు అవుతాడంట, ఒకని తల్లే శత్రువు అవుతాడంట, ఒకని అత్తనే శత్రువు అయిపోతుంది, గొడలే శత్రువు అయిపోతాడు, అన్నములే శత్రువులు, అక్క చెల్లెలే శత్రువు. ఇదేంటి ప్రభు అక్కడంటే నేను సమాధానం పంపించడానికి నాకు వాళ్ళకు ఏం చేయడానికి వచ్చినా, ఏం చేయడానికి వచ్చినా, సమాధానంకి వచ్చినా అని చెప్పి నువ్వు అనుకోవా. స్తోత్రం. నా దగ్గర నిలబెట్టుకోవడానికి వచ్చిన. హల్లెలూయా. ఎంతమంది తెలుసన్నమాట? మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. నేను భూమి మీద 34వ వచనం ఉంటుంది. 10:34 వచనం. సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని. ఏం తెచ్చిందంట? ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి, ఒక మనిషినికి వాని తండ్రికి, కుమార్తెకును. బాగా వినండి. అరే మొన్నటిదాకా తండ్రి ఇంత ప్రేమించుడు, ఈరోజు తండ్రి కోపం చేస్తాడేంది? మనం అనుకుంటా, నువ్వు తండ్రి అయితే నా మీద నీకు ప్రేమనే లేదు, నన్ను ఎంతగానో చేస్తారు. రే బాబు, నేను ఇచ్చింది తండ్రి ప్రేమను ప్రేమించడానికి మంచిదే, కానీ ఆ తండ్రి ప్రేమ మళ్ళీ ఒకసారి ఏం చేస్తాడంట చెప్పాలి గట్టిగా. తండ్రికి కొడుకే పెడతాడంట. నువ్వు కొడుకు అయితే నీకు తండ్రికే మొదలవుతుంది. స్తోత్రం కలుగును గాక. ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికి. ఇంకోటి చెప్పాలా? ఆశ్చర్యం. తల్లి అత్త కొడలంటే కొట్టుకోవచ్చు, అత్త కొడలంటే నడిచిపోతుంది, కానీ తల్లికి బిడ్డకు ఇక్కడ ఏముందంట? మా అమ్మ నన్ను కసాయిదలాగా చూస్తుంది, తిడుతుంది ఏంది? స్తోత్రం కలిగిన కాక. ఈరోజు తల్లికి బిడ్డకే అంతగా నన్ను పక్కన పెట్టి తల్లిని ఎక్కువ ప్రేమించడం, నన్ను ప్రేమించి నన్ను వదిలిపెట్టి తండ్రి తండ్రి అన్నమంటే అది కుదరదు. నేను ఇంతమంది చూస్తాను కదా, కొంతమంది ఎక్కువ మనస్ఫూర్తిగా ప్రేమించేస్తా. 4 రోజులు కాదు ఆ ప్రేమ వాళ్ళు రివర్స్ అయిపోతాడు. ఏంది ప్రభావం లేదు, నేను ఎందుకు వచ్చినా నీకు
స్తోత్రం, అప్రథమిత స్తోత్రం అయ్యా. ఎవరినైనా మెచ్చుకున్నా సూపర్ చేస్తాను అనుకో, వెంటనే అయిపోతుంది. సో అందుకే ఎవరి మీద మనసు ఇచ్చినా వదిలే, స్తోత్రం కలిగిన అది పోయి నా దగ్గరికి చాలామంది అయిపోయారు. వాళ్ళు పోతే మళ్ళీ మస్తు బాధపడతాను, ఏంది ప్రభు ఇట్లా అయిందని. అందుకే అప్పటి నుంచి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చున్నానో బాగా నేర్చుకున్నాక అప్పటి నుంచి నీవు తప్ప ఈ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి, అంతే. స్తోత్రం కలిగిన కాక దేన్ని ఎక్కువగా ప్రేమించకు, ఏది ఎక్కువ ప్రేమిస్తే అది నీకు దూరం అయిపోతుంది. అక్కడ ఏమన్నా చూడు, ఒక తల్లికిని మన అమ్మకును తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును, కోడలికి అత్తకు. అరే ఇంత బాగా చూసుకున్నా ఈ కోడలు ఏంది ఎప్పుడు కొయ్యాలాగానే ఉంటుంది. ఏదన్నా కోడలు ఎంత బాగా చూసుకున్నా కొరివిలాగానే ఉంటుంది. ఎంత అన్నం పెట్టినా మా అత్త ఎప్పుడు కానీ కొరివిలాగానే మాట్లాడుతుంది. కారణం ఏంటనంటే అత్త కోడల మధ్య సుత్త పెట్టింది ఎవరు? జీవం గల. ఎందుకనంటే అత్త మంచిగా చూసుకుంటే మరి అందరినీ పక్కన పెడతావు కదా, స్తోత్రం కలుగుదా. కోడలు మంచిగా చూసుకుంటే అందరినీ పక్కన పెడతావు. అందుకని దేవుడికి నువ్వు కావాలి. దేవునికి ఎవరు కావాలి? నువ్వు కావాలి. నీ కొడుకు నిన్ను బాగా చూసుకుంటే నన్ను పక్కన పెడతావు అయ్యా నువ్వు. అందుకే నీ కొడుకు నీకు పెట్టిన. నీ బిడ్డ నీ బాగా చూసుకుంటే అమ్మ నువ్వు నన్ను పక్కన పెడతావు. అందుకే నీ బిడ్డకు కొంచెం దూరం చేసిన. స్తోత్రం కలిగింది కాక. అర్థమైంది ఇప్పుడు మీకు నేను చెప్పేది? అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆమేన్. అర్థం కావాలి. ఇంకొక మాట ఉందా? కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఒకని బయట వాళ్ళు కాదు, ఇది రోజు నీ సిలువను ఎత్తుకోవడం అంటే బయట వాళ్ళు కాదు, నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులు. చెప్పండి అయ్యా, నాకు బయట వాడు శత్రువు అయితే నేను ఈజీగా గెలిచేస్తా, కానీ మా ఇంట్లోనే ఉండరు అంతా. ఎక్కడ ఉండరు? బయట వాళ్ళు అయితే ఈజీ గెలుస్తా నేను. బయట నేను సింహమే, కానీ ఇంట్లోనే నా పప్పులు ఉడుకుతలేవు. ఇంట్లోనే మొదలైంది. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? బయట వాళ్ళ ముందు సూపర్ పేరు, కానీ ఇంటి వాళ్ళతో అసలైన పోరు. ఇదే నీ సిలువ. గుర్తుపెట్టుకో. దీన్ని కాదన్నావు అంటే పరలోకాన్ని వద్దన్నట్టే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వశలే ఏమంటావు? ఇది వద్దంటే నీ పరలోకం, ఆ సింహాసనం వద్దంటే కొట్టేవాడికి ఏమిచ్చిండంట? దీపునిచ్చిండు. తిట్టేవానికి చెవులనిచ్చిండంట. గడ్డం లాగుతానానికి ముఖం పెట్టిన ముంగట. వదకు తేబడిన గొర్రె పిల్ల, సాధువైనట్టి మన ప్రభు ఎట్లా మారిండు? సాధువులాగా మారిండు. ఈరోజు అలాంటి సుగుణము ప్రతి ఒక్కరిలో వచ్చును గాక. ప్రతి ఒక్కరిలో వచ్చును గాక. మనం కోరిన రేవు కంటే ఆయన కోరిన రేవులోనికి మనం వెళ్ళాలి. మనకు నచ్చేది కొంచెం, ఆయనకు నచ్చేది పరలోకం. తనతో పాటు ఉండాలి, తనలాగా మారాలి. తన పోలికలతో చేసింది కాబట్టి, తన స్వభావంతో మనల్ని చేసింది కాబట్టి, ఆయన పోలికలే, ఆయన స్వభావమే మన లోపల రావాలి. అది ఆయన ఇష్టం. మనం అనుకున్నాం మనకి ఇష్టమైన నాకు ఇది ఇది నువ్వు ఎన్ని అనగోరు. ఒకటే చెప్తాడు, ఏమంటాడు లాస్ట్కి వస్తే? ఎన్ని తలచినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఆ పాట సూపర్గా పెట్టిండ్రు, మీరు పాడండి ఒకసారి. ఏది అడి నోరుతో వచ్చి ఇంకొచ్చా గట్టిగా, ప్రభువా. ఇంకా వేరే జరగదు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మీ వాక్కుకై వేచియుంటిని. ఇదే మంచితనం. ఓ నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. నా ఇంటి దీపం, నా హృదయము నీ కొరకై. ఇది మంచిది. నా ఇంటి దీపం, నా హృదయం
ఆరిపోయినా ఈ వాక్యం ఒకవేళ నీ లోపల లేకపోతే ఆరిపోయినట్టే. ఇప్పుడు వెలగాలి. గ్లోరీ. వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా, ఎన్ని తలచినా మెన్ ఓ గ్లోరీ జరిగేది నీ చిత్తమే. ఓ గ్లోరబా షందరిదిబా మెన్ ప్రభువా, జరిగేది మీ చిత్తమే నా యేసయ్యా, జరిగేది. ఆయనకి ఇష్టమైన తెలుసా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను అడిగి పుట్టించలే ప్రభు, నిన్ను అడిగి భూమి మీదకి పంపలే. నీ పర్మిషన్ తీసుకొని భూమికి పంపించిందా? లేదు. నిన్నే నేను అడిగినా. నిన్ను పంపించినప్పుడు నేను నిన్ను పంపాలా వద్దని అడగలే. మరి ఆయన చిత్తమే జరగాలి. అందరినీ తన ఎదుట నిలబెట్టుకోవడమే దేవుని చిత్తం. మనం పుట్టింది ఆయన మహిమ కొరకు. చెప్పాలి ఎదు గురించి చెప్తలేదు. అందరు చెప్పాలి. ఎవరి గురించి పుట్టినాడో ఆయన ఉద్దేశం అక్కడ చెప్తుండు. దర్శనాలు చూపించిండు భక్తులకు. ఏమనంట? ప్రకటన గ్రంథం ఇంకోసారి చదువుదాం 21వ అధ్యాయంలో. 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించు వారికి నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. ఇది దేవుని ఉద్దేశం. అందుకనే జయించాలి అని అంటే పోరాటాలు ఉండాలి కదా. చెప్పాలి. జయించాలి అని అంటే ఏముండాలి? పోరాటం లేకపోతే జయిస్తామా? కబడ్డీ ఆడాలంటే 2 టీంలు ఉండాలి. క్రికెట్ ఆడాలంటే 2 టీం ఉండాలి. అలాగనే ఫుట్బాల్ గేమ్ ఆడాలంటే 2 టీంలు ఉండాలి. ఇంతెందుకు? ఒక దొంగ పోలీస్ ఆడాలంటే దొంగ ఉండాలి. అవసరం లేదా? ఒక దొంగ ఉంటేనే కదా పోలీసు దొంగ పోలీసు ఆడతాడు. దొంగ లేకపోతే పోలీసుడు డ్యూటీ ఎందుకు మరి? అలాగని దేవుడు కూడా పెట్టిండంట. ఏదైనా జయించు వారికి నా సింహాసనం ఇస్తాను. అందుకే ఏంటి జయించాలంటే మృగాల మధ్యలో పంపుతున్నా, నేను ఇబ్బందులో పంపుతున్నా, ఇరుకులో పంపిస్తున్నా, అన్ని బతుకుతున్నా. ఇది ఇందులో నువ్వు జయించగలిగితే నీకు నా సింహాసనం ఇస్తున్నా. అది ఎంత బాగుంది కదా. ఒక మంచి టీం ప్రోగ్రామ్ పెట్టుకొని మంచిగా మంచి ఒక సెట్ చేసినట్టుగా దేవుడు మనకు సైతాన్ని పెట్టిండు, మనల్ని పెట్టిండు. దేవుడు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ మనకిచ్చిండు. అక్కడ సాతాన్ని పెట్టి ఇగో ఇద్దరి మధ్యలో మనల్ని పెట్టిండు. అక్కడ వాళ్ళు లాగుతాడు, ఇక్కడ పేసీ లాగుతున్నాడు. ఇద్దరు కలిసి ఇట 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 ఇట. ఇప్పుడు గెలవాలంటాడు. ఒక తాడు పెట్టి ఇద్దరు మధ్యలో కుడుతారు కదా. దేవుడికి మహిమ కలిగి. నేను చాలా రోజులు పెడుతున్నాను. టీం పెడతాడు. నెక్స్ట్ చర్చ్ పూర్తి అయిపోయి మీకు మంచి మంచి స్తోత్రం నేర్పిస్తాను. అందరూ అడుగుతున్నాను, ఇంకెప్పుడు చేస్తా అని చెప్పినావు కదా, ఇంకెప్పుడు పెడతాను. అవన్నీ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాగ మీరు జయించబోతుండ్రు దేవుడికి మహిమ కలుగును గాక. అపవాదం వచ్చి నీ దగ్గర ఏం కావు, పని చేసుకోపో. నేనున్నగా నీతో ఏం దొరకలేదు. ఆయన అంటే నేను అండిస్తా, నేను చంపేస్తా. ఆయన అంటాడు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా. హల్లెలూయా. ఇద్దరి మధ్యలో ఏ మధ్యలో వణికిపోతున్నామా? ఈరోజు భయపడుతున్నావా? సంగమా భయపడకు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. జయించబోతున్నావు నువ్వు. కింద సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరు చెప్తున్నాండి మాట? సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు. ఈరోజు నేను చెప్తలేను, ఇది బైబిల్ చెప్తున్న మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. సంఘములతో అనేక సంఘాల్లో జరుగుతున్న పోరాటం. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వేం మాత్రము జడియకు, దిగులు పడకు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. అదే ప్రకటన 2:7 వచనంలో చూడొచ్చు. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట ఎంతమందికి చెవులు ఉన్నాయి ఇక్కడ? చెప్పాలి. చెవులు గలవాడు వినుగాక. సంగములతో ఆత్మ చెబుతున్న మాట ఇదే.
చూడండి, జయించు వానికి, మరలా చెప్తున్నాడు, జయించు వానికి దేవుని యొక్క పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు, ఉన్న యొక్క జీవవృక్ష యొక్క ఇక్కడ నేను ఎప్పుడు పెట్టినా ఉంటాను. ఎందుకంటే మామూలుగా ఏదో పేవు కాదు, ఇట్లా ఇట్లా మనం ఒక బలిపీఠ మీద మంచి అందమైన రెడ్ కలర్ పూలు ఉన్నాయి కదా, మన దాని పక్కన పండ్లు ఉన్నాయి కదా అంటారు. అలాగనే మనం ఇది కేవలం ఉదాహరణకు చూపిస్తున్నాడు దేవుడు. అట్లా ఖచ్చితంగా మనకు స్వచ్ఛమైన జీవవృక్ష ఫలము అవి తిన్నావా అంటే నీకు మరణం ఉండదు. దేవుని పరదేశులో ఆమేన్. ఏదోని వనంలో దేవుడు మనల్ని సిద్ధపరిచి మంచి వాటి ఫలాలు ఎట్లా పెట్టిండో, పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలములను జయించు వానికి నేను భుజింపనిస్తాను. ప్రైజ్ ది లార్డ్. బా భోజనంలో పరదేశంలో భోజనం చెప్పండి ఎక్కడ చెప్పాలి గట్టిగా. ఇక్కడ పరలోకాన్ని చూపిస్తుంది జయించు వారికి. ఆమేన్. చూడండి, దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆమేన్. స్వర్ణలో ఉన్న సంగపు దూతకు, స్వర్ణమైన సంగపు దూతకు చాలమ్మా. ప్రకటన 5:10 కూడా చెప్తాడు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. దేవుని గురించి మనుషులు ఏం చేయి చెప్పాలి కొన్నాలి. ఇప్పుడు మిమ్మల్ని కొన్నాడు ప్రభు, నన్ను కొన్నాడు. నీ రేట్ ఎంత తెలుసా? పరలోకంలో ఉన్న నా తండ్రి మహిమ. ఇప్పుడు మనం ఒక బ్లడ్ కొనాలి అని అంటే దానికి డబ్బులు పెట్టలేకపోతున్నాం, బ్లడ్ ఎక్కియాలండి. ఈరోజు నన్ను నిన్ను ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్న ప్రజలందరినీ పంపించాడు కదా. వీళ్ళంతా ఇప్పుడు నా సొత్తే అని చెప్పి సాతాను కబ్జా చేసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కొన్నాడు, ఎవరైనా అని మనం అనుకుంటే ఆయన వచ్చిండు, తన రక్తమును చిందించిండు. ఎందుకు రక్తం చిందించండి? వీళ్ళందరూ ఇప్పుడు నా సొంతమే, వీళ్ళని ఇచ్చి నువ్వేం చిందికపోతావు అని చెప్పి ఆ రోజులలో మోషే ప్రజలందరినీ విడిపించడానికి దిగొచ్చిండు. ఏమిచ్చి నన్ను పంపిమంటావు? నన్ను పంపిమనంటే వాళ్ళని విడిపించుకు తీసుకురమ్మంటున్నావు, వాళ్ళని నా మాట వినరు, వాళ్ళకి నేను భయపడుతున్నా అని చెప్పి మోషే గారు అని అంటే నేను పంపినా అని చెప్పి వాళ్ళని చెప్పాయా నడువు అని పంపించాడు. మోషే పంపించిన ఆయన అక్కడే ఉండి కొన్ని దినములు యుద్ధం చేసి తర్వాత అందులో నుంచి కోపం వచ్చింది. వినని వాళ్ళను రాలిపోయిండ్రు, విన్న వాళ్ళంతా ముందుకు సాగిపోయిండ్రు. ఇంకా చివరికి ఇంకా వినుకుంటూ వెళ్ళిన వాళ్ళు కనాన్లో చేరిండ్రు ఇద్దరు. నేను పంపిన ప్రవక్తలందరి ద్వారా వాళ్ళు కొట్టి చంపి వాళ్ళందరినీ ఒలగొడుతుండ్రే. ఈసారి అది కాదు, నేను జయించబోతున్నానని, సంఘములను జయించడానికి, తన జనులందరినీ గెలవడానికి మన తండ్రి అయిన దేవుడు కుమారుని రూపాలు దాల్చి తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. మోషే బానిసత్వంగా ఉన్న వాళ్ళ దగ్గరికి 20 లక్షల మందిని బయటికి తీసుకొస్తే ఆయన ఒక్కడొచ్చి ప్రపంచాన్ని బయటికి తీసుకొచ్చిండు. చప్పటి కూడా నాకు ప్రపంచాన్నే గడగడ ఉనికిచ్చేసిండు. దేవుడికి మహిమ కలిగిన దాకా. మన యేసయ్య రక్తము ఎంత శుద్ధమైందనంటే ఉట్టి ఐగుప్తుకు మాత్రమే మోషే వెళ్ళగలిగాడు, కానీ యేసు ప్రభు రక్తము అఖిల బ్రహ్మాండ సృష్టిలో తిరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆయన ఉద్దేశం. నేను కొని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు రేపటి నుండి 8, 9, 10 3 రోజులు ఇక్కడ ప్రార్థనలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు 8, 9, 10 ప్రతి నెల 3 రోజుల మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక.